హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. మేమైతే ఇప్పుడు కర్రీ తీసుకురావడానికి కర్రీ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇందాకైతే వర్షం పడింది కదా, మీరు చూస్తారు. అంటే లాస్ట్ బ్లాగ్ మీరు కనుక చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. గాలితో పాటు వర్షం కాబట్టి దొరికే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. సో కానీ వెళ్ళి ట్రై చేద్దామని అనుకుంటున్నాం. దొరికితే అదృష్టమే. ఓకే, బ్లాగ్ని అయితే చూసేయండి గాయస్. మేమైతే ఇప్పుడు కొత్తూరు వెళ్ళబోతున్నా. ఇదిగో ఈ బైక్లో. ఓకేనా, హోండా సైన్ తెలుసు కదా, సబ్స్క్రైబర్. ఇప్పటివరకు ఎప్పుడు నేనైతే ఈ టైం 9 o'clock అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు నైట్. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. చూడాలి, ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందో ఏంటో చూడు. పైగా పవర్ కూడా లేదు, ఏం కనిపిస్తుందో తెలియట్లేదు. కానీ బ్లాగ్ కోసం అయితే వెళ్ళిపోతున్నాను గాయస్. నైట్ టైం చూడండి, పవర్ లేదు. ఇంత పెద్ద ఊర్లో కూడా పవర్ లేదు. తెలియట్లేదు ఏం తీస్తామో. అలా వచ్చాము ఇంక సరదాగా. నైట్ టైం ఎప్పుడు రాలేదు కదా, సో ఇదే ఫస్ట్ టైం ఈ టైంలో రావడం. అయితే ఇక్కడ మనోడైతే కర్రీ పాయింట్కి వెళ్తున్నాడు. సో చూద్దాం కర్రీ పాయింట్లో ఏమేమి దొరుకుతాయి, ఏంటి నెక్స్ట్ ఏంటి అనేసి. అంటే కర్రీ అక్కడ బాగుంటుందని చెప్పారు. మేమైతే ఏదో గల్లీలోకి అలాగ వెళ్ళిపోతూ ఉన్నాం. ఎలక్ట్రిక్ ఆటో కర్రీ పాయింట్ ఆఫ్ ఉందండి. ఇంత గట్టిగా గాలి వర్షం వచ్చిన తర్వాత ఇంకేముంటుంది, ఆఫ్ ఉంది, బంద్ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నాం ఇంకా. మొత్తం ఊరంతా బంద్ ఉంది. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం వచ్చాను కదా ఇదే రెస్టారెంట్కి. లారీస్ అయితే గట్టిగానే తిరుగుతూ ఉన్నాయి పైన. ఒక్క బస్సు ఉంది. వర్షం పడింది కదా, వాటర్ చూడండి ఎంత ఉందో. ఒక్క షాప్ ఓపెన్లో ఉందండి. అక్కడక్కడ ఓపెన్లో ఉన్నాయి అంతే. లాస్ట్కి ఇక్కడికి వచ్చాడు మనోడు. కర్రీ కోసం అనేసి వచ్చాం, కానీ ఏంటంటే లాస్ట్కి చికెన్ మంచూరియానో లేదనేసి అంటే ఏదో ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా ఏం చేద్దాం, నైట్లో ఏం దొరకలేదనేసి అంటే ఏది ఉంటే అదే. వాళ్ళ అన్నకి ఫోన్ చేశాడు ఇంకా కర్రీ పాయింట్ బంద్ ఉందని చెప్పేసి. ଫୋନ୍ କରୁଛେ କୋଉଠି ଗଲେ ଆମ ସାନ କୋଉଠି କାମ କରୁଥିଲା। ହଁ ହଁ ମୁଁ ଯାଇକି ତମକୁ ଫୋନ୍ କରୁଛି। బస్ చూడండి, మేబీ ఇదే లాస్ట్ బస్ అనుకుంటా. నేనైతే ఇప్పుడు ముందుకెళ్ళిపోతున్నాం. ఫుల్గా తాగిస్తున్నారు. వెళ్తూ ఉన్నాం ఇంకా, అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. వేరే దగ్గర అక్కడ కర్రీస్ బాగుంటాయి. నెక్స్ట్ ఏంటనేసి అంటే ఇక్కడ షాప్స్ ఏమి లేవు కదా, మనోడికి కర్రీయే కావాలంట. వాళ్ళన్నీ కూడా ఫోన్ చేశాడు, వాళ్ళన్నీ ముందుకెళ్ళి తీసుకోమని చెప్పాడు. సో అందుకని మేమైతే ముందుకెళ్తున్నాం. అక్కడ నుంచి అయితే మేము ఇక్కడికైతే వచ్చాము. ఇంకా ఇదిగో మహాదేవ్ ఫ్యామిలీ డాబా అయితే పెద్దగానే ఉంది. చూద్దామా రేట్లు ఎలా ఉన్నాయి అంటే. ఇక్కడ కర్రీస్ కూడా బాగుంటాయి అంట. మిక్స్ వెజ్ అడుగుతున్నాడు ఆయన. అండ్ చాలా బాగుంది, ఇది మాత్రం బాగుంది చూడండి. ఇది మొత్తం అంటే నైట్ టైం ఇలా కనిపిస్తుంది, కానీ ఇదైతే మంచి పాయింట్లో ఉంది చూడండి. ఇటువైపు హైవే, ఇదంతా హైవే. నెక్స్ట్ ఇది ఓపెనింగ్ గేట్. నెక్స్ట్ ఇది కూడా, రెండు ఉన్నాయి. అంటే అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు, రెండు పక్కల వాళ్ళు దీన్ని చూడొచ్చు. హైవే చూడండి. సబ్స్క్రైబర్స్ కోసం అడిగారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి. ఛానల్ సెర్చ్ చేస్తూ ఉన్నారు. उसमें ना हिंदी में भी आएगा, तेलुगु में भी आएगा. ज़्यादा तेलुगु में आएगा. इंग्लिश व्लॉगिंग VLOGGING बाय DILEEP. ब्लॉगिंग भी भूल आगे इधर आ गया. हाँ ये हाँ, इनको सब्सक्राइबर न्यू सब्सक्राइबर. नाम क्या है? सुनील. आपका? अमित. ये दो मिल गए आज न्यू सब्सक्राइबर्स. అంటే సరదాగా వచ్చాను అలాగా. మన వాళ్ళు అయితే ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఛానల్ చూద్దామని చెప్పారు. ఛానల్ చూస్తే నచ్చితే ఉంటారు, లేదని
అనేసి అంటే వెళ్ళిపోతారు, వాళ్ళ ఇష్టం. ఇంకా ఇక్కడ మాత్రం 24 hours నడుస్తుంది అలా ఉందండి బిజినెస్. ఎందుకంటే కంప్లీట్గా హైవే కదా, ఇది హైవే, దాని నెక్స్ట్ అటు సైడ్ ఉంది అది హైవే, నెక్స్ట్ ఇదంతా కొత్తూరులో ఉండే వాళ్ళందరూ ఇటు నుంచి వస్తూ ఉంటారు. మనోడైతే ఏం తీసుకోలేదు, కాస్ట్ ఎక్కువ అయిపోయింది అనేసి అంటున్నాడు. ఏం తీసుకోకపోతే మరి ఇంకేం చేస్తాం, వెళ్ళిపోవడం తప్ప, వెళ్ళిపోవడమే. గైస్ మేమైతే ఇప్పుడు ఇంకో కర్రీ పాయింట్ కోసం వేటాడుతూ ఉన్నాం, దొరికితే బాగానే ఉంటుంది. క్లోజ్ చేసేస్తారు మ్యాక్సిమం. ఇక్కడ ఏంటంటే ఎక్కువ టైం వరకు ఉంచారు అనమాట. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం, పవర్ లేదు కదా, మొత్తం మీకు ఈ వీడియో ఇలానే కనిపిస్తుంది. ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కార్స్ చూడండి, ఫార్చ్యూనర్. ఇదొక్కటే బాగా మెరుస్తుందండి, ఫలుదా బండి లైటింగ్స్తో కలకల్లాడుతుంది అనేసి అంటున్నాను. ఇంకో ఫలుదా బండి కలకల్లాడుతుంది కదా. గాయస్ ఇప్పుడైతే హైవే పైన ఉన్నాం, బెంగళూరు హైవే పైన. ఎందుకంటే ఇక్కడ కిందనే హోటల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడికైతే వచ్చాం ఇప్పుడు. ఇదిగో మేము ఉండేది మీకు తెలుసు కదా, దీనిపైన ఇక్కడ ఉంటాం దీనిపైన. ఇదిగో ఈ బిల్డింగ్లోనే మేము ఉండేది. ఇక్కడ చూడండి రెనాల్ట్ ఉంది, నెక్స్ట్ ఇది టాటా ఎలక్ట్రిక్ వెహికల్, దాని నెక్స్ట్ ఇది సుజుకి. గైస్ వీళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు పైనుంచి. ఇక్కడ ఏంటో తెలుసా, ఇదంతా హోటల్స్ కదా, హైవే పక్కన ఉన్నవి, చాలా కాస్ట్ అనమాట. అంటే తక్కువలో ఏం దొరుకుతుంది, జస్ట్ 3 చపాతీ తీసుకుంటే మీకు 90 రూపీస్ పడుతుంది. గైస్ ఇక్కడ కూడా సెట్ అవ్వలేదు, ఇంకా మేము ఉండే ప్లేస్లోనే సెట్ అవ్వలేదంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడ తీసుకుంటాం అనేసి అంటున్నాడు, అక్కడ తీసుకుంటాం. ఇంకా అంటే ఇక్కడ ఎందుకు తీసుకోవట్లేదు అనేసి అంటే రేట్లు చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు 10 రూపాయలు వస్తూ ఇక్కడ 20 రూపాయలు, డబుల్ ఉంటుంది. సో అందుకనే తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నాం అంతే, ఇంకేం లేదు. అంటే యాక్చువల్లీ నాకు కాదు, ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళ అన్నయ్యకి అనమాట. యాక్చువల్లీ వీళ్ళ అన్నయ్యకి, కాకపోతే ఏం తెలుసు అంటే అతనికి తెలుసు కాబట్టి, అతను హోటల్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తుంటాడు ఆయన యాక్చువల్లీ. సో అందుకోసమనే ఆయన తీసుకోవద్దని చెప్తున్నాను. గాయస్ ఇదైతే అంటే ముందుకెళ్దాం అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఏంటనేసి అంటే వెళ్తూ ఉన్నాం. ఇంకా నైట్ టైం కదా, అండ్ బెంగళూరు హైవే లైటింగ్ కూడా అంత ప్రాపర్గా లేదు, అసలు ఏం బాగోలేదు లైటింగ్ అయితే. ఇక్కడ చూడండి ఇంకా కలకల్లాడుతూ ఉంది, ఇదంతా కలకల్లాడుతూ ఉంది పెట్రోల్ బంక్. ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది. క్రాస్ చేస్తున్నారు చూడండి ఇలాగా. ఇలాంటివి తీయడానికి అయితే నాకైతే మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండి నిజంగా. ఈయన క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా ఇది ఇంకా బాగా వచ్చింది చూడండి షార్ట్. మనోడు హారన్ కొడతారు చూడండి, మ్యూజిక్ హారన్ మర కొడతారు, మ్యూజిక్ బాగుందిగా. అలా మేమైతే తిమ్మాపూర్ అయితే వచ్చేసాం. ఇంకా తిమ్మాపూర్లో అయితే దొరుకుతుందని చెప్పాడు మావాడు, ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. ఇదిగో ఫైనల్లీ తిమ్మాపూర్ బోర్డు దగ్గర అయితే వచ్చేసాం. తిమ్మాపూర్ చూడండి, ఒక చిన్న పల్లెటూరు వాతావరణం ఉంది. ఇక్కడ దాకా వచ్చాం, ఇంకా ఇది కూడా క్లోజ్ ఉంది. నెక్స్ట్ ఇంకో రూట్ ఏదో ఉందంట, అటువైపు నుంచి వెళ్తాం మేము. ఇంకా కంపెనీ ఉంది. మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇంకా ఇక్కడ దొరుకుతుందో లేదో మనోడు చూడాలి. సబ్జీ ఏంటన్నా దొరుకుతుందన్నా, హైవే కదా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదనేసి అంటే మళ్ళీ ప్రాబ్లమే. అటు నుంచి ఇటు నుంచి బళ్ళు చూడండి ఎలా వస్తున్నాయి. అదృష్టం లేదు నిజం చెప్పాలనేసి అంటే, ఏ షాప్ ఓపెన్లో లేదు, ఓపెన్లో ఉన్న షాపుల్లోనే ఏం లేదు. గాయస్ ఇక్కడ వర్షం పడింది కదా ఇందాక, సో కార్స్ అన్నీ చూడండి రిటర్న్ చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం వాటర్తో నిండిపోయి ఉంది అక్కడ. అక్కడ పోలీసులు అక్కడ వద్దని చెప్తున్నారండి, అందుకోసమనే. చూడండి అదంతా వాటర్ ఉంది, అదంతా వాటరే ఉంది. అక్కడ కోపం అవుతున్నారు పోలీసులు, కానీ అతను వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపై నుంచి హైవే పై నుంచి మళ్ళీ వెళ్ళి రిటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి అయితే రావాలి. యాక్చువల్లీ మేము ఉండేది ఇక్కడ, ఇందాక చూపించాను కదా మేము ఉండేది ఇక్కడ, కానీ ఇక్కడికి వెళ్ళడానికి చూడండి చుట్టుపక్కల తిరుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ ఇప్పుడు పెట్టారండి ఇది వెళ్ళొద్దని చెప్పేసి, బండి అంటేసింది.
స్పీడ్గా, టైం అయిపోతుంది కదా, సో అందుకనే వచ్చేస్తాం ఇంక దగ్గరికి. ఇది చూడండి ఎలా పడుతుందో. ఇందాక వచ్చాం కదా, ఇదే ఇక్కడికే వచ్చాం. ఇందాక తీసుకోలేదు కదా, కర్రీ తీసుకోలేదు కదా, ఇక్కడికే వచ్చాం. వామ్మో కొంచెంలో మిస్ అండి. ఇందాక ఇక్కడికే వచ్చాము. ఇంకా ఫైనల్ ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ కానీ దొరికిందనేసి అంటే ఓకే, అదృష్టమే. దొరకలేదనేసి అంటే మరి ఇంకేం చేయలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప. सब्जी कुछ नहीं होगा कुछ भी नहीं है क्या? कुछ भी सब्जी नहीं है? सब्जी గైస్ టైం చూడండి, 9:20, 9:43 అయితే అవుతుంది. గైస్ మేమైతే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేస్తాం, ఎక్కడ దొరకలేదు. సో ఏం చేస్తాం, అంతే. ఇంకా అదృష్టం లేదు ఈరోజు మాకైతే. ఓకే గైస్, ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఇంకా ఒకవేళ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.